For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకి, ఇప్పుడు వీక్షిస్తున్న వారికి ప్రత్యేక నమస్కారాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు, అభినందనలు. యాజమాన్యానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలి. కారణం ఏమంటే, ప్రజల్లో చట్టాలపై ఒక మంచి అవగాహన తీసుకొచ్చి తద్వారా త్వరితగతిన న్యాయాన్ని అందరికీ అందించాలనే ఒక ఉద్దేశం, చాలా మంచి ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని విజయవంతం చేయడానికి భాగంగా ఈ వీడియోలు చేస్తున్నారు. కొత్తగా 3 చట్టాలు వచ్చినాయి, నేర చట్టాలు. అవి 1/7/2024 నుంచి అమల్లోకి వచ్చినాయి. వాటి వల్ల ఎలా న్యాయం జరుగుతుంది? గతంలో ఉన్న బ్రిటిష్ పరిపాలకులు తయారు చేసినటువంటి చట్టాల ద్వారా మనం 1882 నుంచి 1/7/2024 దాకా నేర చట్టాల్లో మనం మునిగిపోయి ఉన్నాము. అవి మన మీద అమలు జరిపి శిక్షే ముఖ్యమైన ఉద్దేశం. శిక్షించడానికే ప్రాణాలని సైతం త్యాగం చేసి స్వతంత్రాన్ని మనకు అందించినటువంటి మహనీయులు వాళ్ళ యొక్క హక్కుల్ని ఎలా ఆ చట్టాల ద్వారా భంగం కలిగించారో అందరికీ తెలిసిన విషయమే. అయితే రాజ్యాంగం వచ్చిన తర్వాత ప్రాథమిక హక్కులు, బాధ్యతలు అన్నీ మనకు తెలుసు. వాటి ద్వారా ప్రజలు త్వరితగతి న్యాయాన్ని పొందుతున్నారంటే పొందలేకపోతున్నారు, ముఖ్యంగా నేర వ్యవస్థలో. ఈ పరిస్థితుల్లో ఈ కొత్త చట్టాలు, 3 చట్టాలు, 1 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, 2 ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, 3 ఇండియన్ పీనల్ కోడ్. ఈ 3 చట్టాల ప్లేస్లో కొత్త చట్టాలు, ముందుగా ఆ పేర్లన్నీ భారత్ అని చెప్పి పెట్టుకున్నాం. అయితే ఆ చట్టాల పేర్లు సంస్కృత్లో ఉన్నాయి, ఇంగ్లీష్లో లేవు. ఆర్టికల్ 348 వైలేట్ అయిందని చెప్పి ఒక వాదన జరిగింది. అయితే అవి సీరియల్ నెంబర్లు కానీ ఇవన్నీ కూడా చూస్తే ఖచ్చితంగా ఆ పేర్లన్నీ కూడా ఇంగ్లీష్లోనే పెట్టడం జరిగిందని చెప్పి మద్రాస్ హైకోర్టులో ఉన్న ఒక కేసులో ప్రస్తుతం అక్కడ ఆర్గ్యుమెంట్ జరిగింది. దాని మీద కూడా త్వరలో తీర్పు వస్తుందని ఊహిద్దాం. అదేవిధంగా ఈ చట్టాలు సరిగా పదజాలం బాగలేదు, ఈ చట్టాల రూపకల్పన బాగలేదు, ఈ చట్టాల గురించి చర్చ జరగకుండానే పార్లమెంట్లో వచ్చినాయి కాబట్టి ఈ అమలు చేయడానికి వీలు కాదని చెప్పి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ వేస్తే ద్విసభ్య 2 బెంచ్ జడ్జిమెంట్లో వాడిని కొట్టేయడం జరిగింది. ఎందుకంటే కారణం అవి ఇంకా అమల్లోకి రాలేదని. కానీ ప్రస్తుతం అవి 1/7/2024 నుంచి అమల్లోకి వచ్చినాయి. ఈ అమల్లోకి వచ్చిన చట్టాల గురించి మళ్ళీ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషను సుప్రీంకోర్టులో వేశారు. ఆ కేసులో ఇంకా ఆర్గ్యుమెంట్స్ అవన్నీ కొనసాగుతున్నాయి. అందువల్లనే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఏమన్నారంటే, ఈ చట్టాలు అమల్లోకి వచ్చినాయి, ఈ వచ్చిన చట్టాల మీద కోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ పెండింగ్ ఉంది కాబట్టి దీని మీద నేను మాట్లాడనని చెప్పడం జరిగింది. అయితే అమిత్ షా గారు ఏమన్నారంటే, 99.9% అన్ని పోలీస్ స్టేషన్స్లో మరి ఈ ఫైలింగు, లేకపోతే ఈ ఎఫ్ఐఆర్, 0 ఎఫ్ఐఆర్, ఈ చలాన్, ఈ ఛార్జ్షీటు అంటే డిజిటల్ ఫామ్లో ఛార్జ్షీటు అనేది తయారైపోయింది కాబట్టి ఆల్రెడీ పోలీస్ వారికి లేకపోతే కనెక్టెడ్ పీపుల్కి ట్రైనింగ్ కూడా ఇచ్చేసాం కాబట్టి మరో 3 ఏళ్లలో 40,000 మందికి ట్రైనింగ్ ఇచ్చి ట్రైన్డ్ పీపుల్ ఈ చట్టాల అమల్లో సాంకేతికంగా కానీ లేకపోతే లీగల్గా కానీ నాలెడ్జ్ తోటి వస్తున్నారు కాబట్టి ఈ చట్టాలు అమల్లోకి వచ్చినందువల్ల ఎటువంటి నష్టం లేదని చెప్పి చెప్తున్నారు. ఇంకా చర్చకి సంబంధించి ఆయన ఏమంటారంటే, 2020 సంవత్సరం నుంచి 4 సంవత్సరాలు మనం దీని గురించి మాట్లాడుకున్నాము. పార్లమెంట్లో అంటే లోక్సభలో 9:30 గంట, రాజ్యసభలో 6:30 గంట దీని మీద చర్చ జరిగింది. తర్వాత అనేక సజెషన్స్ని కూడా తీసుకొని చేశాము. ఇంకా ఎవరికైనా అనుమానాలు ఉంటే కూడా నాతో చర్చించవచ్చు. మళ్ళీ ఒక యాప్ ఒకటి తయారు చేసి ఆ యాప్ ద్వారా పోలీసు వాళ్ళకి వచ్చిన డౌట్స్ని కూడా మరి క్లారిఫై చేస్తున్నాము. ఈ చట్టాల ద్వారా గతంలో చట్టాల ద్వారా పనిష్మెంట్ అంటే శిక్ష కోసమే చట్టాలు తయారైనట్టుగా ఉన్నాయి. ఇప్పుడు అలా కాకుండా, శిక్ష కోసం కాకుండా ఇప్పుడు న్యాయం జరిగేదానికోసంగా, అంటే కంప్లైనెంట్కి, ఫిర్యాదుదారికి ఎటువంటి పరిస్థితుల్లో అన్యాయం జరగకూడదు, న్యాయం జరగాలనే ఉద్దేశంలో ఈ చట్టాలు తీసుకొచ్చాము. 3 సంవత్సరాల లోపునే కంప్లైంట్ ఇచ్చిన రోజు నుంచి సుప్రీంకోర్టు దాకా కూడా అన్ని తీర్పులు అయిపోయి త్వరితగతిన న్యాయం అందించే విధంగా ఈ చట్టాలు వచ్చినాయని ఆయన చెప్తున్నారు. అయితే 2 ముఖ్యమైన విషయాల వల్ల ఈ చట్టాల్లో గురించి ప్రజలందరూ కూడా చాలా మంచిగా ఉన్నాయని అనుకుంటున్నారు. ఒకటి, మరి ఈ ఫైలింగ్ అంటే ఇంట్లో కూర్చొనే వాట్సాప్ ద్వారా లేదా డిజిటల్ ఫామ్లో, ఎలక్ట్రానిక్ ఫామ్లో మెసేజ్ ద్వారా లేదంటే వెబ్సైట్ ద్వారా
డిజిటల్ సెటప్లో లేకపోతే స్కైప్లో కానీ ఏ విధంగా అయినా సరే రిజిస్టర్డ్ అధికారి ఆఫ్ పోలీస్ స్టేషన్కి ఫోన్ నెంబర్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ ఇట్లా వాళ్ళకి సందేశం కనుక పంపిస్తే దాన్ని జనరల్ డైరీలోకి ఎంటర్ చేస్తారు, దాన్ని ఎఫ్ఐఆర్గా రిజిస్టర్ చేస్తారు. కాబట్టి వెంటనే పరిశోధన చేసేదానికి అవకాశం ఉంది. కాబట్టి దీనివల్ల న్యాయం జరుగుతుంది త్వరితగతిన అని చెప్తున్నారు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే 3 రోజుల లోపల ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో అతను వెళ్ళి సంతకం పెట్టాలని రాశారు. మరి పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టి ఇచ్చే పరిస్థితే కనుక ఉంటే మరి ఈ ఫామ్లో లేకపోతే ఎలక్ట్రానిక్ డిజిటల్ రూపంలో పంపించినందువల్ల ఎటువంటి లాభం లేదు. అయితే ఆ పర్టికులర్ సెక్షన్లో 2 షెల్ వాడారు. ఒకటి కంప్లైంట్ నేరుగా తీసుకెళ్ళి ఇచ్చిన అప్పుడు, రెండోది డిజిటల్ ఫామ్లో వచ్చినప్పుడు కేసు రిజిస్టర్ చేయాలి. అయితే 3 రోజుల లోపల దాన్ని తప్పకుండా సంతకం కంప్లైంట్ దగ్గర తీసుకోవాలని రాశారు. ఈ రెండో షెల్ అనేది డైరెక్టరీ, ఒకవేళ అతను సంతకం పెట్టినా పెట్టకపోయినా కూడా రిజిస్టర్ అనేది ఎఫ్ఐఆర్ వెంటనే జరగాలి. దాని మీద పరిశోధన అనేది స్టార్ట్ కావాలి. సంతకం పెట్టకపోతే ఏం జరుగుతుందనే దానికి సంబంధించి కొన్ని క్లారిఫికేషన్స్ కనుక వచ్చేస్తే దీనికి సంబంధించి చక్కగా మంచిగా అమలు అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు 15 ఏళ్ళ లోపల పిల్లలు, 60 ఏళ్ళు దాటిన తర్వాత పెద్దలు, స్త్రీలందరూ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్లకుండానే కంప్లైంట్ని కానీ లేకపోతే వాళ్ళు ఇవ్వాల్సిన స్టేట్మెంట్లు కానీ అన్నీ కూడా ఇంటికాడనే రికార్డ్ చేసేదానికి అవకాశం ఉంది. అదేవిధంగా దివ్యాంగులు కూడా వాళ్ళు వెళ్ళాల్సిన పని లేదు. ఎవరైనా సంతకం చేయలేని పరిస్థితిలో ఉంటే బంధువులు కూడా సంతకం చేయొచ్చు, లేకపోతే డిజిటల్ ఫామ్లో బంధువులే పంపించవచ్చు, స్టేట్మెంట్ మాత్రమే ఫిర్యాదుదారుడు ఇవ్వచ్చు. అదేవిధంగా ఒక సాక్షికి కానీ లేకపోతే కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు కానీ సంపూర్ణ రక్షణ కోసం ఈ చట్టంలో కొన్ని సెక్షన్లు పెట్టారు. అదేవిధంగా దెబ్బతగిలిన వ్యక్తులు కనుక ఎవరైనా సరే కంప్లైంట్ అయితే ప్రాథమిక చికిత్స వాళ్ళకి హక్కుగా చేస్తారు. వాళ్ళకి గనక గాయాలు ఏమైనా ఉంటే లేదా ట్రీట్మెంట్ అవసరం అయితే ఫర్దర్ ట్రీట్మెంట్ కూడా చేస్తారు. అదేవిధంగా నష్టపరిహారం సందర్భంలో కూడా వాళ్ళకి ఏమైనా నష్టం జరుగుంటే కేసు పూర్వాపరాలు ఆలోచించి నష్టం కూడా త్వరితగతిన నష్టపరిహారం కూడా అందించడానికి అవకాశం ఉంది. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే స్త్రీలు వాళ్ళ మీద అత్యాచారాలు అటువంటివి జరిగినప్పుడు వాళ్ళు ఏదైనా స్టేట్మెంట్ కోర్టులో ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే అక్కడ స్త్రీల న్యాయమూర్తులు ఉంటే, స్త్రీలు న్యాయమూర్తులుగా ఉంటే వాళ్ళే దాన్ని రికార్డ్ చేయాలి. అదేవిధంగా ఒకవేళ అక్కడ లేకపోతే అప్పుడు మగ న్యాయమూర్తులు మరి స్టేట్మెంట్ రికార్డ్ చేసే పరిస్థితి ఉంది. ఈ విధంగా అనేక విధాలుగా మరి ముఖ్యంగా ఫిర్యాదుదారుడికి కంప్లైంట్ ఇచ్చిన వెంటనే ఎఫ్ఐఆర్ కాపీ, మరి 90 రోజుల తర్వాత ఆ ఛార్జ్షీట్ ఖచ్చితంగా వెయ్యాలి. మరి ఫోక్సో యాక్ట్లో అయితే 60 రోజుల లోపల వేయాలి. ఒకవేళ ఏదైనా కారణాలు వేయలేకపోతే ఎందుకు వేయలేదు అని చెప్పేసి తెలుపుతూ రీజన్స్ రాస్తూ వేసినప్పుడు కానీ వెయ్యినప్పుడు కానీ ఫిర్యాదుదారుడికి తగు సమాచారము డిజిటల్ రూపంలో ఖచ్చితంగా అందజేయాలి. అదే ముద్దాయికి కూడా అలాగే ఇవ్వాలి. మరి వాయిదాలు కూడా 2 కంటే ఎక్కువ వాయిదాలు అడిగేదానికి లేదు. అదేవిధంగా ఇదివరకు పోలీస్ కస్టడీ అనేది 15 రోజులు మాత్రమే తీసుకునేవాళ్ళు, అంతకుమించి ఇచ్చేదానికి లేదు. కానీ ఇప్పుడు దాన్ని కొన్ని ప్రత్యేక కేసుల్లో 60 నుంచి 90 రోజులు పోలీస్ కస్టడీలోకి తీసుకొని ఆ ముద్దాయి ద్వారా ఎగ్జామిన్ చేసి ఇంట్రాగేట్ చేసి సాక్ష్యాన్ని సేకరించి పరిశోధన చేసి త్వరితగతిన న్యాయాన్ని అందించే అవకాశం ఉన్నది. అయితే దీని మీద చాలా క్రిటిసిజం వచ్చింది. ఎందుకంటే పోలీస్ పవర్స్ చాలా పెరిగిపోయినాయి. 15 రోజుల్లో ముద్దాయి జైల్లో ఉంటేనే చాలా కష్టమైతే మరి 60 నుంచి 90 రోజులు కనుక వాడిని జైల్లో పెట్టి లేదా పోలీస్ కస్టడీలో పెట్టి వాడిని ఒత్తిడి చేస్తే, ఇబ్బంది పెడితే, అది కొయర్షన్ చేసినా, మానసికంగా ఇబ్బంది పెట్టినా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. వాడు కుంగిపోతాడు, ప్రాథమిక హక్కులన్నీ భంగం అవుతాయి. అదేవిధంగా ఇప్పుడు హార్ట్ ఫెయిల్యూర్ సెక్షన్ మగవాళ్ళకి ఒకటి వచ్చింది 69 అని. దాంట్లో ఏమన్నారంటే ఎవరైనా డిసీట్ఫుల్ మీన్స్ ద్వారా కన్సెంట్ని పొంది పెళ్లి చేసుకుంటానని నమ్మించి పెళ్లి చేసుకోకుండా వదిలేస్తే ఆ వ్యక్తికి, మగ వ్యక్తికి 10 ఏళ్ళు శిక్ష అని చెప్పి పెట్టారు. మరి ఆడవాళ్ళు మోసం చేస్తే దానికి సంబంధించి ఏమీ లేదు. సో ఇది ఒక లోపంగా చాలామంది అనుకుంటున్నారు. తర్వాత ఎక్స్పర్ట్స్ నేర పరిశోధన చేసేటప్పుడు అక్కడికి వెళ్ళి ఆడియో వీడియో రూపంలో దాన్ని రికార్డ్ చేయొచ్చు అన్నారు. చేసి కోర్టుకి సబ్మిట్ చేయమన్నారు. కోర్టులో ఎవిడెన్స్ కూడా స్కైప్ ద్వారా, వాట్సాప్ ద్వారా, ఇంకా అనేక పద్ధతుల్లో డిజిటల్ ఫామ్లో, ఎలక్ట్రానిక్ ఫామ్లో రికార్డ్ చేసి ఇచ్చన్నారు. కానీ మనకందరూ తెలిసిన విధంగా ఈ మధ్య కాలంలో ఈవీఎంస్ గురించి వచ్చినప్పుడు
ఎలాన్ మస్క్ ఏమన్నాడంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మరి ఇంటర్ఫియర్ అయ్యి డిజిటల్ ఫామ్లో ఉన్న ఏది కూడా సరిగా పనిచేయకుండా ఇన్ఫ్లుయెన్స్ చేసేదానికి అవకాశం ఉంది అని చెప్పడం జరిగింది. ఈ సందర్భంలో తగు రక్షణ అనేది ఎలాగ జరుగుతూ ఉంటుంది, ఆ రక్షణ లేకపోతే సెక్యూరిటీ ఎట్లా ఆ ఎవిడెన్స్కి, ఇవన్నీ కూడా ఆలోచించాలని విషయాలే. మరి ముఖ్యంగా మనం చూస్తే పోలీస్ పవర్స్ ఎక్కువగా ఉన్నప్పుడు కొన్ని పర్టికులర్ సెక్షన్స్కి సంబంధించి, ఫర్ ఎగ్జాంపుల్ సెడిషన్ అనేది తీసేశారు, రాజద్రోహం అనేది తీసేసేసి ఇప్పుడు దేశద్రోహం అని పెట్టారు. దాని డెఫినేషన్ చూస్తే గుమిగూడి ఎక్కువ మంది దేశానికి ఇబ్బంది కలిగేటువంటి పబ్లిక్ డిజార్డర్ చేసి అట్లా కొంత డెఫినేషన్ అవన్నీ చూసినప్పుడు ప్రతిపక్షాల మీద గొంతు నొక్కేదానికి, జర్నలిస్టుల మీద గొంతు నొక్కేదానికి, అధికార పక్షానికి ఒక వెపన్గా ఇది పనిచేస్తుందేమో అని చెప్పి ఎక్కువ మంది అనుకుంటున్నారు. ఇది కూడా మనం చూడాల్సిన విషయమే. ఈ విధంగా అనేక మార్పులు ఈ చట్టాల్లో వచ్చినా, ఇప్పుడు చైన్ స్నాచింగ్ ఉంది, అదొక అఫెన్స్గా పెట్టారు. థెఫ్ట్లో ఉండేది ఇదివరకు భాగంగా, ఇప్పుడు దానికి ఒక సపరేట్ సెక్షన్ పెట్టి 85, 86 ఏదో రకరకాల సెక్షన్లు అనేది మార్పులు 85, 86 వచ్చి 498 బదులుగా మరి 497 ఆల్రెడీ తీసేశారు. 498లో ఒక్క భార్యకి ఇబ్బంది అయితేనే దానికి సంబంధించే ఈ కేసు. మరి భర్తల మీద అన్యాయం చేసినప్పుడు, అక్రమాలు జరిగినప్పుడు భర్త పరిస్థితి ఏంటి? అతనికి ఏమైనా తగు రక్షణ దీంట్లో ఇచ్చారా? అతను క్రూయల్టీకి పనిష్మెంట్గా భార్య మీద ఏమైనా ఉంటే అది లేదు. అది ఎందుకు పెట్టలేదో అవకాశం లేదు. అదేవిధంగా న్యాయ సహాయానికి సంబంధించి ఇదివరకు కొన్ని చాప్టర్లో సిఆర్పిసిలో ఉన్నాయి. మరి వాటిని తీసేసి న్యాయ సహాయానికి సంబంధించి మరి కులమత జాతి ధన భేదాలున్న ఈ వ్యవస్థలో మరి ఒక వ్యక్తి కోర్టుకు వచ్చి తగు న్యాయం పొందాలంటే ఖచ్చితంగా అతనికి సహాయం కావాలి, న్యాయ సహాయం కావాలి, ఆర్థిక సహాయం కావాలి. ఎందుకంటే కోర్టు ఫీజులు కట్టలేని పరిస్థితి ఉంటుంది, ఉచితంగా సలహాలు పొందలేని పరిస్థితి వస్తుంది, ఉచితంగా కోర్టులో ఫైట్ చేసేదానికి అవకాశం లేదు. ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా వాటి మీద ఒక సమగ్రమైనటువంటి చర్చ జరగాలి. కానీ ఏం జరిగింది? 111 130 మందో ఎంతమంది ఎంపీలు లేనప్పుడు, వాళ్ళు పార్లమెంట్లో లేనప్పుడు చూసి మరి ఈ చర్చ లేకుండానే ఇది ఇలా చేశారు. మరి 2020 సంవత్సరంలో వాజ్పేయి అనుకుంటా ఆయన పేరు, వారు ఈ ఫస్ట్ కమిటీకి చైర్మన్, ఈ చట్టాల గురించి రూపకల్పన చేసేదానికి సంబంధించి. ఆయన ఈ చట్టాల అమల్లోకి వచ్చిన తర్వాత ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. చట్టాల్లో మార్పులు తీసుకొచ్చారు, డిజిటల్ ఫామ్ని కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు, కానీ నేర వ్యవస్థ, క్రిమినల్ జస్టిస్ సిస్టంలో మార్పు లేకుండా భవిష్యత్తులో క్రిమినల్కి సైడు నేర వ్యవస్థకు సంబంధించి, లేకపోతే తీర్పులు ఇచ్చేదే విషయంలో కానీ, పరిశోధన చేసే విషయంలో కానీ, కేసులు రిజిస్టర్ చేసుకునే విషయంలో కానీ ఒక ప్లాన్ లేకుండా ముందుకెళ్తున్న ఈ పరిస్థితుల్లో మరి ఈ చట్టాల వల్లనే కేవలం అన్నీ జరిగిపోవు. ఆ మార్పు జరగాలి. జ్యుడిషియరీలో ఫ్యూచరిస్టిక్ ప్లానింగ్ అనేది ఇప్పుడున్న ప్రెజర్లో, అంటే ఎక్కువ కేసులు వస్తున్నాయి, తక్కువ మంది న్యాయమూర్తులు కానీ, కోర్టు స్టాఫ్ కానీ ఉన్నారు, ట్రైన్డ్ పోలీస్ కానీ ఉన్నారు. మరి ఆ పరిస్థితుల్లో ఈ చట్టాల వల్లనే ఏం జరగదని ఆయన చెప్పడం జరిగింది. కానీ ప్రజల్లో ఎప్పుడైతే మాన పరిస్థితులను బట్టి వచ్చిన మార్పుల్ని అవగాహన చేసుకొని ఆ మార్పులకి తగ్గట్టుగా చట్టాల్లో మార్పులు తీసుకొచ్చినప్పుడు ఇది స్వాగతించాల్సిన విషయమే. కానీ దీనికి 3 చట్టాలని కొత్త చట్టాలు తీసుకుంటున్నట్టుగా చెప్పకుండా పాత చట్టాలని పాత పేర్లతోటే కొనసాగిస్తూ కొన్ని అమెండ్మెంట్లు చేస్తే సరిపోద్దనే వాదన కూడా ఎక్కువగా వినిపిస్తుంది. అయితే ఈ 3 చట్టాల పేర్లు మార్చారు, కానీ 3 చట్టాల్లో ఎక్కువ భాగం సెక్షన్లన్నీ అలాగే ఉన్నాయి. సెక్షన్లు కుదించినా కానీ అన్ని సెక్షన్స్ ఆల్మోస్ట్ ఉన్నాయి. కొన్ని కొత్త సెక్షన్లని యాడ్ చేశారు. ఈ కొత్త సెక్షన్ల వల్ల కేవలం అది అమెండ్మెంట్ రూపంలో కనుక చేస్తే కూడా సరిపోయేద్ది అని చెప్పేసి ఎక్కువ మంది అనుకుంటున్నారు. ఏది ఏమైనా రాబోయే రోజుల్లో త్వరితగతిన న్యాయం, ముఖ్యంగా బాధితులకి సామాజిక భద్రత, న్యాయం అందుతుందని చెప్పేసి ఆశిద్దాము. అయితే మార్పు వచ్చినప్పుడల్లా కొన్ని సందేహాలు, ఇబ్బందులు, కష్టాలు ప్రతి వాళ్ళు ఫేస్ చేస్తుంటారు. గతంలో జరిగిన నేరానికి సంబంధించి పాత చట్టాలని చదువుకుంటూ, మరి ఇప్పుడు జరుగుతున్న 1/7/2024 తరగతి నుంచి జరిగే నేరాలకు సంబంధించి కొత్త చట్టాలను చదువుకుంటూ, మరి పని భారం ఎక్కువ పెరిగి ఒక ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వ్యవస్థ ఉన్నట్టుగా ఇప్పుడు అనిపిస్తుంది. దానివల్ల ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆ ప్రజల్ని తగ్గించాలంటే ఇంకా మంచి జ్యుడిషియల్
సిస్టంలో మార్పులు తీసుకొచ్చి త్వరితగతిన న్యాయాన్ని అందించే విధంగా చేయాలని చేస్తారని ఆశిద్దాం. అలా జరిగితే ఖచ్చితంగా ఈ కొత్త చట్టాల వల్ల ప్రతి వ్యక్తి సమాజంలో త్వరితగతిన అతనికి న్యాయం అందద్దనే ఒక ఉద్దేశంతో ఎక్కువ మంది బాధితులు సామాజిక భద్రత, రక్షణ, తీవ్రమైన కేసుల్లో ముఖ్యంగా హెల్త్కి సంబంధించి ప్రాథమిక చికిత్స పొందడంలో కానీ, ట్రీట్మెంట్ పొందడంలో కానీ త్వరితగతిన మంచి జరుగుతుందని ఆశిద్దాము. అలా జరగాలని ఆశిద్దాం. అయితే ఇప్పుడున్నటువంటి ఈ సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఈ చట్టాలు తీసుకొచ్చినటువంటి గవర్నమెంట్ మీద ఉంది. పోలీసు వాళ్ళకి సంబంధించినంత వరకు ఒక యాప్ తీసుకొచ్చారు. ఆ యాప్లో ఎక్కడి నుంచి ఏ పోలీసు వాళ్ళైనా సరే ఏదైనా అనుమానం వస్తే పాత సెక్షన్ ఏంటి, కొత్త సెక్షన్ ఏం పెట్టాలి, లేదా కాన్ఫ్లిక్ట్ ఏంటి, వీటికి సంబంధించి ఖచ్చితంగా అడిగి తెలుసుకోవచ్చు. అది 24/7 కాల్ సెంటర్ అనేది పోలీస్ స్టేషన్స్లో ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్రజలకు సంబంధించి కూడా అటువంటి యాప్ ఒకటి రావాలి. ఆ యాప్ ద్వారా ఏదైనాటువంటి అనుమానాలు ప్రజలకు కానీ, న్యాయమూర్తులకు కానీ, న్యాయవాదులకు కానీ, కొత్త చట్టాలకు సంబంధించి ఏదైనా వచ్చినా, పాత చట్టాలు ఇప్పుడు అమలవుతుందా లేదనే విషయానికి సంబంధించి వచ్చినా, వాటికి సంబంధించి పూర్తిగా మరి ఒక సమగ్రమైనటువంటి మార్పు అనేది రావాలి. ఇక్కడ ఒక మంచి విషయం జరిగింది ఏంటంటే 8th షెడ్యూల్లో కొన్ని రికగ్నైజ్డ్ నోటిఫైడ్ లాంగ్వేజెస్ ఉన్నాయి భారతదేశంలో. వాటిని అమల్లో ఉన్నాయి అన్నమాట. అంటే అవి మాట్లాడుతున్నారు. ఆ భాషల్లోకి తర్జుమా చేసి ఈ చట్టాలని పూర్తిగా మనకు అందరికీ అందుబాటులో తీసుకొచ్చారు. అది చాలా మంచి విషయం. దాని ద్వారా అందరికీ వాళ్ళ భాషలో ఆ చట్టాలను చదువుకొని వాటిని అమలుపరుచుకునేటప్పుడు త్వరితగతిన న్యాయాన్ని పొందే అవకాశం ఉంది. కాబట్టి దానివల్ల కొన్ని లాభాలు, కొన్ని కష్టాలు, నష్టాలు అనేవి ఉన్నాయి. ముఖ్యంగా 0 FIR. నేరం ఎక్కడ జరిగినా సరే నువ్వు ఎక్కడున్నా అక్కడ నువ్వు కంప్లైంట్ పంపిస్తే ఆ కంప్లైంట్ని పోలీస్ వాళ్ళు రిజిస్టర్ చేసుకొని వెంటనే ఆ కంప్లైంట్ ఏ పోలీస్ స్టేషన్ జ్యూరిడిక్షన్కి వస్తుందో వాళ్ళే పంపిస్తారు. దానివల్ల ఫిర్యాదుదారుడికి కొంత వెంటనే ఇమీడియట్ రిలీఫ్ అనేది వస్తుంది. ఆ కొత్తగా ఏ పోలీస్ స్టేషన్కి వెళ్తుందో వాళ్ళు అక్కడ దాన్ని పరిశోధన చేసి ఎవిడెన్స్ సేకరించి కోర్టుకు తీసుకెళ్ళి కోర్టు ద్వారా త్వరితగతిన ఆ కేసులు డిస్పోజ్ చేసేదానికి అవకాశం ఉన్నది. అయితే ఇక్కడ కొన్ని సేఫ్ గార్డ్స్ కింద పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ 2 వాయిదాల కంటే ఎక్కువ వాయిదాలు అడిగేదానికి లేదు వకీల్ అన్నారు. కానీ 2 వాయిదాల్లో మాత్రమే అడ్వకేట్ అడుగుతాడా? ఎన్నో పరిస్థితులు వస్తాయి. వాటిల్లో ముద్దాయికి కానీ, సాక్షికి కానీ ఇబ్బంది రావచ్చు, కోర్టు సెలవు రావచ్చు, పబ్లిక్ ఎజిటేషన్లు ఉండొచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా వాయిదాలు ఎక్కువ తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి 3 years లోపల మొత్తం కేసే అయిపోద్ది సుప్రీంకోర్టు దాకా అని చెప్పడం హాస్యాస్పదం. అదేవిధంగా ఈ మోటార్ వెహికల్ యాక్ట్స్, దీనికి సంబంధించిన నేరాలకు సంబంధించి కొన్ని ఇబ్బందులు, కష్టాలు ఆ డ్రైవర్స్ ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో వాళ్ళకి వచ్చినాయి. వాళ్ళంతా స్ట్రైక్ చేస్తే 109 సెక్షన్ కింద మరి వాటి అమలు అనేది తర్వాత నోటిఫై చేస్తామని చెప్పారు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎక్కడైతే నేరం జరగద్దో వాడు అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి. ఇవ్వకుండా అక్కడి నుంచి మీ ఎస్కేప్ అయ్యి వెళ్ళిపోతే అదొక నేరంగా పెట్టారు. కానీ అక్కడ భయంకరమైన విషయం ఏంటంటే వాడు చట్ట ప్రకారం అక్కడే ఉంటే చనిపోయిన, దెబ్బలు తగిన వాళ్ళ తాలూకు వాళ్ళు వచ్చి వాడిని కొట్టి చంపి హింసించే అవకాశం ఉంది. దీన్ని అవగాహన చేసుకొని వాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి పోలీసు రక్షణలో వాడు అక్కడి నుంచి వెళ్ళిపోయేదానికి తగు ఏర్పాట్లు చేయాలి. అదేవిధంగా 304A యొక్క శిక్షని ఎన్హాన్స్ చేశారు. తర్వాత లైఫ్ ఇంప్రిజన్మెంట్ అనేది పూర్తి లైఫ్ వాడు సర్వ్ చేయాలి, టిల్ లాస్ట్ బ్రెత్ అని కూడా ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చారు. అయితే కొత్త సెక్షన్లో అది ఉంది. ఇలా అనేక మార్పులు చేసినప్పుడు చర్చ ఎందుకు బహిరంగంగా జరగలేదు? కేవలం 9 గంటల్లో ఆ పార్లమెంట్లో అంటే లోక్సభలో మాట్లాడాడు, 6 గంటల్లో రాజ్యసభలో మాట్లాడారంటే సరిపోదు. 4 సంవత్సరాల నుంచి డిస్కషన్ చేస్తున్నారంటే దాని మీద ఎంత టైం స్పెండ్ చేశారనే దానికంటే ఎంత డిస్కషన్స్ ఫ్రూట్ఫుల్ అయినాయి, ఎన్ని మార్పులు చేర్పులు చేసి సామాజిక భద్రత, రక్షణ, శీఘ్రగతిన న్యాయం అందించేదానికి ఎక్కువ అవకాశాలు అనేవి పొందుపరిచారనేది చాలా ముఖ్యం. లీగల్ ఎయిడ్కి సంబంధించి పూర్తిగా ఆ చాప్టర్నే క్లోజ్ చేశారు. కులమత జాతి ధన భేదాలున్న ఈ వ్యవస్థలో మరి అదేవిధంగా ఇల్లిటరసీ ఎక్కువ ఉన్నప్పుడు న్యాయ సహాయం ఖచ్చితంగా కావాలి.
న్యాయ సహాయం పొందలేకపోతే న్యాయం పొందలేం. ముఖ్యంగా ప్రాథమిక హక్కులు భంగం కలిగినప్పుడు డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆర్టికల్ 32 కింద వాటిని మరి అమలుపరిచి న్యాయం జరిపించుకోవడానికి అవకాశం ఉన్న ఈ పరిస్థితుల్లో అటువంటి తీసేయటం అనేది చాలా ఇబ్బందికరమైంది, తప్పుడు విధానంగా మనం అనుకోవచ్చు. ఢిల్లీలో ఉన్న పోలీస్ రీసెర్చ్ కార్యాలయంలో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి దాని ద్వారా పోలీస్ విభాగాలకు న్యాయాధికారులకు అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు ఇస్తున్నామని అంటున్నారు. కామన్ పబ్లిక్ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళ యొక్క సలహాలు సందేహాలు తీర్చుకునే అవకాశం వాళ్ళకి కల్పించాలి. అదేవిధంగా కొత్త చట్టాల కింద అర్ధరాత్రి 12:10 గ్వాలియర్లో ఒక ద్విచక్ర వాహనం దొంగతనానికి సంబంధించింది కేసు రిజిస్టర్ అయిందని చెప్పారు. అది ఢిల్లీలో ఉన్న ఒక వీధి వ్యాపారిపై కేసు నమోదైంది. దర్యాప్తు తర్వాత పోలీసు అధికారులు దాన్ని తొలగించేశారంట. మరి తొలగించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అదేవిధంగా చాలా కేసులు మరి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా కేసులు రిజిస్టర్ అయ్యి ఒక రైతు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతే ఆ కేసు కూడా దీని కింద రిజిస్టర్ చేశారు కొత్త చట్టాల కింద. అబ్కారీ అంటే ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కేసు కూడా ఒకటి రిజిస్టర్ చేశారు. అంటే కేసుల రిజిస్ట్రేషన్ అనేది కొత్త చట్టాల ప్రకారం జరుగుతాం అనేది మొదలుపెట్టినారు. కాబట్టి మరి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లో సుప్రీంకోర్టు వాళ్ళు కనుక స్టే ఇవ్వకపోతే ఖచ్చితంగా ఈ కొనసాగి ఇంప్లిమెంట్ అయ్యి మరి దీని ద్వారా త్వరితగతిన న్యాయం పొందేదానికి అవకాశం అయితే ఉంది. దాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుతున్నాను. అయితే చిన్న చిన్న సందేహాలు లేకపోతే పెద్ద పెద్ద సందేహాలు, అనుమానాలు ఇవన్నింటి కూడా తీర్చాల్సిన బాధ్యత అటు కోర్ట్స్ మీద, వ్యవస్థలో పనిచేసే అధికారుల మీద, ఈ చట్టాలు తీసుకొచ్చిన గవర్నమెంట్ మీద ఉంది. అది వాళ్ళు నెరవేరుస్తారని మరి ఈ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ కూడా ఇలా వీటి గురించి అనేక చర్చలు మరి జరుపుతున్నారు. అది కూడా చాలా మంచి విషయమే. అయితే ఈ ఛానల్స్లో మీద కూడా కొత్త చట్టాల్లో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి కూడా వచ్చింది. కాబట్టి ఈ ఛానల్స్ వాళ్ళు కూడా ఈ కొత్త చట్టాల గురించి పూర్తి అవగాహన పొంది వాటిలోకి ఇబ్బంది లేకుండా వచ్చే విధంగా వాళ్ళ కార్యక్రమాలు చేపడతారని కూడా ఆశిస్తున్నాను. ఇలాంటి మంచి అవగాహనని ఈ మ్యాక్స్ టెలివిజన్ ద్వారా తెలిసినందుకు మీకు యాజమాన్యానికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తాను.